వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డిఎస్సికి సంబంధించి ఒక లేటెస్ట్ సమాచారం అయితే మనకు తెలుస్తుంది. ఆ జిల్లా విద్యాశాఖ అధికారులతో మొన్న శనివారం అంటే 2024 ఫిబ్రవరి 24న ఒక మీటింగ్ జరిగినట్టు మనకు సమాచారం అందింది. దీంట్లో భాగంగా ఫిబ్రవరి 20 వరకు 2024 ఫిబ్రవరి 20 వరకు ఆయా జిల్లాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టుల వివరాలను అయితే మరి ఉన్నతాధికారులకు డిఈఓలు అందజేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నోటిఫికేషన్ అయితే మార్చి మొదటి వారంలో దాదాపు నోటిఫికేషన్ రావడం అనేది ఖాయమని అర్థమవుతుంది. గతంలో ఎవరైతే దరఖాస్తు చేసుకోలేదో వారికి అవకాశం ఇచ్చే దిశగా నిబంధనలు కూడా పొందుపరుస్తున్నట్టు సమాచారము. ఎందుకంటే దాదాపు ప్రతి జిల్లాలో కూడా కొన్ని పోస్టులు కొత్తగా పెరగబోతున్నాయి. ప్రతి జిల్లాలో కొన్ని పోస్టులు అంటే కొన్ని జిల్లాలలో ఎక్కువ పెరగవచ్చు, కొన్ని జిల్లాలో తక్కువ పెరగవచ్చు. పోస్టులు పెరగడం అయితే ఖాయము, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే 11,000 పోస్టులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించినట్టు మనకు సమాచారం ఉందంటే ప్రతి జిల్లా నుంచి కొన్ని పోస్టులు అయితే పెరుగుతున్నాయి. జిల్లాల వారీగా రోస్టర్ రిజర్వేషన్లు ఖరారు చేస్తున్న విద్యాశాఖ మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్ ప్రతి జిల్లాలోనూ పోస్టులు పెరిగే అవకాశం. కొంతమంది గత నోటిఫికేషన్లో ఎవరైతే మరి పోస్టులు తక్కువ ఉన్నాయని అప్లై చేసుకోలేదో వారికి ఇప్పుడు పోస్టులు పెరుగుతున్నాయి కాబట్టి వారు ఏమనుకుంటారు, అప్లై చేయాలనుకుంటారు. కాబట్టి వారికి అప్లై చేయడానికి అవకాశం ఇవ్వడము అంటే కొత్త నోటిఫికేషన్ ఇవ్వడమా, మొత్తం నోటిఫికేషన్ రద్దు చేసి లేదా అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వడమా. నోటిఫికేషన్ ఎలా వచ్చినప్పటికీ కూడా అందరికీ అప్లై చేసుకోవడానికి దరఖాస్తుల అవకాశం అయితే ఇచ్చే దిశగా విద్యాశాఖ ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. కాబట్టి గతంలో అప్లై చేసుకొని వారు కూడా ఈ డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు. గతంలో అప్లై చేసుకున్న వాళ్ళను కూడా చేసుకోమనే అవకాశం ఉంది. అంటే ఫీజు మళ్ళీ పే చేయకుండా ఇప్పుడు గ్రూప్ 1లో ఎలాగైతే కంపల్సరీ గతంలో అప్లై చేసుకున్న వారు కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోవాలని నిబంధన విధించడం జరిగింది గ్రూప్ 1లో. కాకపోతే ఫీ నుంచి ఎగ్జామ్షన్ ఇచ్చారు, గతంలో ఆల్రెడీ పేమెంట్ చేశారు. కాబట్టి డిఎస్సిలో కూడా అలాంటి నిబంధన వచ్చే అవకాశం ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఇది మనకు లేటెస్ట్గా డిఎస్సికి సంబంధించి. మరి మీరంతా ప్రిపరేషన్లో ఇంకా డోలాయమాన పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు సంబంధించి ఎప్పటికప్పుడు డిఎస్సికి సంబంధించి ప్రధానంగా చదవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ కావచ్చు, అంశాలు నేను నా ఛానల్ ద్వారా అందిస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ డౌట్స్ను నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.